అందరికీ శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారా? సో, ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం లలిత సిరీస్. లలిత సిరీస్ స్టార్ట్ చేయకముందు నేను అనుకుంటూ ఉండేవాడిని లలిత సిరీసే కదా! అంటే లలిత సహస్రనామాలు చెప్పడమే కదా! ఆ నామాలకు అర్థాలు మన దగ్గర బుక్స్ ఉన్నాయి, రిఫరెన్స్ బుక్స్ ఉన్నాయి. లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా అడిగి చెప్దాం అట్లా అనుకున్నాను అనమాట. సో, ఒక్కసారి ఆ బుక్ తీసి చదువుతున్నప్పుడు ఒక్కొక్కటి అమ్మవారి నామాల గురించి చదువుతున్నప్పుడు ఒళ్ళంతా రోమాంచితం అవుతుంది. అంత అద్భుతంగా ఉంది లలిత సిరీస్ అనమాట అది. ఆ పుస్తకాల్లో ఉన్న అమ్మవారి యొక్క నామాలకి వ్యాఖ్యానం. సో, ఇప్పుడైతే మనం శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి గురించి తెలుసుకున్నాం గదా! ఇప్పుడు శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే పుట్టించేది అమ్మే, పరిపాలించేది అమ్మే, లయం చేసుకునేది కూడా అమ్మే అన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఎవరైనా ఒక రాజు గాని, లేకపోతే ఒక ఉన్నతమైన వ్యక్తిని మనం ఒక పట్టాభిషేకం చేద్దాం అనుకుంటే మనం చేసే ఫస్ట్ ప్రక్రియ ఏంటి? సింహాసనం మీద కూర్చోబెట్టడం. ఆ సింహాసనం అనేది ఎలా ఉంటుంది అంటే మామూలుగా మన రాజులు ఎవరైనా ఉంటే వాళ్ళ సింహాసనం బంగారుతో చేసిందో, అట్లా లేకపోతే ఏదో ఒక అట్‌లీస్ట్ ఒక దొంగ తీసుకొచ్చి దాని మీద చెక్కి ఒక సింహాసనం కింద చేయడము, అట్లా ఒక్కొక్కళ్ళ సింహాసనం ఉంటుంది. కానీ సింహాన్ని ఆసనంగా చేసుకొని సింహాన్ని అధిరోహించిన అమ్మవారు ఎంత అద్భుతంగా ఉంటుంది చెప్పండి. ఇక్కడ సింహంని చూస్తున్న మనకు ఎంత గంభీరంగా అనిపిస్తుందంటే ఆ సింహం అనేది ఆ సింహం నోట్లో నుంచి ఈ యొక్క రాక్షసుల యొక్క మాంసం ముద్దలు పెకిలించినట్టుగా కనిపిస్తుందన్నమాట. అలా ఈ మాంసం ముద్దతో ఆ ఒక సింహం నోరంతా కూడా రక్తం ఊరుతూ, ఈ అమ్మవారు దాని మీద అధిరోహించి ఈ యొక్క యుద్ధభూమి బండాసుర సంహారం చేసినప్పుడు, ఆ యుద్ధ భూమిలో ఎలా వెళ్తుంది అది ఊహించుకుంటేనే మనకి ఒళ్ళు గగ్గు పడుతుంది. అంత అద్భుతంగా మనకి అమ్మవారి యొక్క నామం కనిపిస్తుంది. కానీ ఇంత భయంకరంగా ఉన్న అమ్మవారిని మనం పూజించడం అవసరమా? అని మనందరం అనుకోవచ్చు. అమ్మవారు భయంకరంగా ఉన్న అమ్మవారని కాదు. ఆవిడ ఎందుకలా ఉంది అంటే, మనలో ఉన్న హరిషద్వర్గాలు అంటే కామ, క్రోధ, మోద, మద, మాత్సర్యాలు అని ఒక 7 హరిషద్వర్గాలని నాశనం చేయడానికి ఆవిడ అలాంటి అవతారం ఎత్తిందనమాట. సో, ఇప్పుడు మనకి ఆ సింహాసనేశ్వరి అంటే లలితా పరమేశ్వరి చెప్తూ ఉంటాం. అంటే ఎవరైనా కూడా ఒక పరిపాలన దక్షురాలై ఉంటే వాళ్ళని సింహాసనం మీద కూర్చోబెడతాం కాబట్టి, ఈ యొక్క జగత్తంతని కూడా ఈ యొక్క సమస్త భూమండలాన్ని పరిపాలించే అమ్మవారు లలితా పరమేశ్వరి. సో, ఆవిడ సింహాసనం ఎలా ఉంది అంటే, మనకి పంచభూతాలు ఆమె సింహాసనం కింద ఉన్నట్టుగా కనిపిస్తున్నాయంటండి. అంటే ఆవిడకి మొత్తం ఈ యొక్క పంచబ్రహ్మాలన్నీ కూడా ఆవిడ సింహాసనం అంటే ఈ పంచభూతాలు, అలాగే మనకి సమస్త 5 బీజాక్షరాలనమాట. అంటే అమ్మవారికి బీజాక్షరాలతో కూడిన సింహాసనము. దాంతో పాటు మనకి పంచబ్రహ్మాసనం ఇస్తది. అంటే మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రుద్రులు అందరూ కూడా మనకి ఆమె యొక్క సింహాసనానికి మంచం కోడులాగా ఇలా కనిపిస్తుందంటమండి. ఆమె యొక్క సింహాసనం అంతా కూడా అంత పెద్ద సింహాసనం కనిపిస్తుంది. చాలామంది విజ్ఞాత గణేష్ చూసారు ఎవరైనా కూడా ఇందులో. విజ్ఞాత గణేష్‌లో మనకి అమ్మవారి యొక్క ఆవిర్భావ ఘట్టము, అలాగే మనకి అమ్మవారు ఎలా సింహాసనం అధిష్టించింది, శంభుదేవుడిని ఎలా వివాహం ఆడింది, ఇవన్నీ కూడా మనకి విజ్ఞాత గణేష్‌లో ఉంటాయన్నమాట. నీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను విజ్ఞాత గణేష్. ఒక్కసారి దాని గురించి చూడండి. చాలా బావుంటుందన్నమాట. ఆ యొక్క సీరీస్ అంతా కూడా చాలా బావుంటుంది. సో, ఒకసారి దాన్ని చూడడానికి ప్రయత్నించండి. సో, ఇప్పుడైతే మనకి ఆ సింహాసనేశ్వరి అమ్మవారు మనకి ఈ యొక్క లలితా పరమేశ్వరి అనమాట అండి. సో, ఇలాంటి సింహాసనేశ్వరి అమ్మవారు ఎందుకొచ్చింది అని మన నెక్స్ట్ లైన్‌లో కనిపిస్తుంది. వైష్ణవ వాగ్దేవతలు ఇలా ఎందుకు పెట్టారు అంటే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమతి సింహాసనేశ్వరి అనే 3 పదాలు ఇక్కడ ఎందుకు జోడించారు అంటే శ్రీమాత అంటే పుట్టించేది ఆమె. శ్రీ మహారాజ్ఞి అంటే మనల్ని పరిపాలించేది ఆమె. తర్వాత శ్రీమతి సింహాసనేశ్వరి అంటే మనల్ని లయం చేసుకునే శక్తి కూడా ఆమె అనమాట. సో, ఇలాంటి లలిత సహస్రం చదువుతున్నప్పుడు ఈ 3 నామాలు చదువుతున్నప్పుడు మన మనసు ఒక్కసారి ఆగిందనుకోండి. అప్పుడు మన లలిత సహస్రం కంప్లీట్ అయినట్టనమాట. తర్వాత చిత్తగ్నిగుణ సంభూత దేవకాల సముజ్జత అంటే ఏంటి? ఈ యొక్క చిత్తగ్ని నుంచి ఉద్భవించింది. చాలామంది ఎవరైనా అగ్నిలోకి ఆహుతయిపోయి మన యొక్క దేహాన్ని విడుస్తారు. కానీ అమ్మవారు మాత్రం అగ్నిలోంచి పుట్టుకొచ్చిందన్నమాట. అంటే ఒక తేజస్సు నుంచి పుట్టుకొచ్చింది. అగ్ని అంటే ఏంటి? జ్ఞానం. జ్ఞానం అంటే మనలోనే చిత్తగ్ని ఉంటుంది. చాలా మందికి అనుకుంటే చిత్తగ్ని అంటే ఎక్కడి నుంచో పుట్టుకొచ్చిందనుకుంటారు. అవన్నీ కాదు. చిత్తగ్ని మన మన మనసులోనే చిత్తగ్ని ఉంటుందన్నమాట. మన హృదయంలో ఉండే అగ్ని చిత్తగ్ని. ఇలా పరమేశ్వరుడు తన యొక్క త్రినేత్ర నుంచి వచ్చి పుట్టించిన అగ్నితో ఒక యజ్ఞగుండాన్ని మొదలుపెడితే మొత్తం దేవతలందరూ కూడా వాళ్ళ యొక్క ఆహుతులు, వాళ్ళ యొక్క శరీరంలో ఉన్న భాగాలన్నీ కూడా అందులో ఆహుతిగా సమర్పిస్తే, వాటిని మెచ్చి అమ్మవారు అందులోంచి ఒక తేజకాంతితో బయటకొచ్చిందనమాటండి. అలాంటి అమ్మవారు చిత్తగ్నిగుణ సంభూత అంటే ఏంటి? ఈ యొక్క జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఆమె మనకి బయటకొచ్చిందనమాట. ఎవరికైనా కూడా అజ్ఞానం అంటే ఏంటంటే మనకి అవిద్య, విద్య లేకపోవడం, అలాగే తెలివి లేకపోవడం అనమాట. వాటిని పారదోలడానికి మనకి అమ్మవారు ఆ ఒక చిత్తగ్ని నుంచి ఉద్భవించిందనమాటండి. సో, ఇలా చిత్తగ్ని ఉద్భవించిన అమ్మవారు దేని గురించి ఉద్భవించిందంటే దేవకార్య సముచిత. అంటే దేవతల కార్యం కొరకు ఉద్భవించింది. అంటే దేవతల కార్యం అంటే ఏంటి? ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే మనలో ఉన్న
మంచి లక్షణాలను కాపాడడానికి మనలోని చెడు లక్షణాలని నాశనం చేసింది. అంటే ఇప్పుడు రాక్షసులు ఎవరు లేరు కదా! అంటే ఇప్పుడు బండాసురుడు లేడు, బంధకాసురుడు లేడు, అలాగే రక్తబీజుడు లేడు. ఇలాంటి రాక్షసులు ఎవరు కూడా ఇప్పుడు ఈ కలియుగంలో లేరు. కలియుగం రాక్షసులు అంటే ఎవరంటే మనలో ఉన్న ఈ యొక్క అరిషడ్ అలాగే మనలో ఉన్న ఈ యొక్క చెడు గుణాలనమాట. వీటిని సంహరించడానికి మన అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఆమె శ్రీమత్ సింహాసనేశ్వరి చిత్తగ్ని సంభూత దేవకాల సముచిత. అంటే ఆమె ఇలా ఈ రూపాల్లో మనకి అనుగ్రహిస్తుందని చెప్పేసి మనం చెప్తున్నాం అనమాట అండి. సో ఇలా మనకి లలితా పరమేశ్వరి అమ్మవారి గురించి 2 లైన్స్ చెప్పడానికి నాకు ఇన్ని 4 వీడియోస్ పట్టిందనమాట. అంటే ఇంత అర్థం ఉందండి ఒక్క వీడియోలో ఒక్కొక్క నామానికి వైష్ణవి వాగ్దేవత ఊరికే ఆ నామాలు అక్కడ పెట్టలేదండి. సో వాళ్ళు అంత అమ్మవారి యొక్క నుంచి మా నామాలు వచ్చాయంటే అవి ఎంత పవర్‌ఫుల్ అయి ఉంటాయి చెప్పండి. ఇలాంటి నామాలు మనం కనుక ఏదో బట్టి పట్టేసి బై హార్ట్ చేసేసి అలా గబగబా ఏదో అమ్మవారి ముందు ఒక ప్రక్రియలాగా చదవకుండా ఆ ప్రతి ఒక్క నామానికి అర్థం తెలుసుకుంటున్నాం కదా! ఇప్పుడు మనం తెలుసుకున్న నామానికి ఒక్కొక్క నామానికి మనం కనుక అనుసంధానం చేసుకుంటే లైక్ ఒక్కసారి కళ్ళు మూసుకుంటే అమ్మవారి యొక్క వర్ణన కనిపించాలనమాట. అంటే ఇప్పుడు శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే అమ్మవారి సింహాసనం మీద కూర్చున్న అమ్మవారు కనిపించాలి. తర్వాత చిత్తగ్ని సంభూత దేవకాల సంహిత అంటే ఆ యొక్క చిత్తగ్ని గుణం నుంచి ఒక దేవకాంత బయటపడుతున్నట్టు, అలాగే ఆమె దేవతలను కూడా రక్షిస్తున్నట్టు మనకి కనిపించాలనమాట. మనం లలిత సహస్రనామం చేసినప్పుడు మన మనసులో రావాల్సిన భావాలు ఇవన్నమాట అండి. సో ఇలా లలిత సహస్రనామంలో మనం 2 లైన్స్ అర్థం చేసుకున్నాం కదా! మరో వీడియోలో మరి ఇంకొక లైన్స్ అర్థం తెలుసుకుందాము. నిజంగా లలిత సీరీస్‌ని స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏదో కొత్త ఉత్సాహంగా అనిపిస్తుందన్నమాట. అంటే ఆ పుస్తకాలు చదువుతున్నప్పటి నుంచి తెలియని ఒక ఆనందం కనిపిస్తుంది. అంటే అమ్మవారి గురించి ఇంతలా ఉంటుందా అని చెప్పేసి నాకు ఇప్పుడే అర్థమవుతుందండి. నిజంగా మనకి లైక్ మనం చెప్పాలనుకుంటే మనం చెప్పలేం. లలిత సీరీస్ కానీ లేకపోతే లలిత అమ్మవారి గురించి అసల పలకాలన్నా కూడా ఒక అదృష్టం ఉండాలి. ఆవిడ గురించి చూడాలన్నా కూడా అదృష్టం ఉండాలన్నమాట. సో ఆమె పలికిస్తే తప్ప మనం పలకలేం. లలిత సీరీస్ కానీ లేకపోతే అమ్మవారి గురించి ఏవైనా విషయాలు కూడా మనం ఆమె పలికిస్తే మనం పలకలేమన్నమాట. సో అలాంటి గొప్ప గొప్ప ఈ యొక్క చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి వారు, అలాగే సాంబశివరావు శర్మ గారు ఇలా గొప్ప ఎంతోమంది వాళ్ళ యొక్క ఈ యొక్క జ్ఞానం అంతా కూడా మనకి ఈ పుస్తకాల్లో పెట్టారనమాట. ఎవరైనా కూడా ఈ బుక్స్ చదవకపోతే దయచేసి ఈ బుక్స్ చదవండి. బుక్ నాలెడ్జ్ అట్‌లీస్ట్ డైలీలో మనకి ఒక సాయంత్రం పొద్దున్న అందులో కొన్ని పేజీలు చదవడానికి ప్రయత్నించండి. నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి పుస్తకాలు. లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నాకు ఇంకా దొరకలేదు లింక్స్ అవి. దొరికినప్పుడు ఖచ్చితంగా మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. సో ఇప్పుడైతే అమ్మవారి నామాల్లో మనందరం కూడా ఆనందంగా పరవశమవుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుంటా. అంతవరకు సెలవు నమస్కారం. సో నెక్స్ట్ వచ్చే నామాలు ఏమిటో కూడా మీకు కామెంట్ సెక్షన్ తెలియచేయండి. నెక్స్ట్ ఏ నామాలు వస్తాయో తెలుసులని కూడా. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.